సరికి ఇటు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎస్సీ వర్గీకరణ ఆయన సమర్థించి స్వాగతించారు కూడా. అయితే అటు కాంగ్రెస్ పార్టీ దీన్ని విమర్శ చేస్తుంది. అయితే ఇప్పుడు అదే ప్రశ్న జయరాం రమేష్ గారు గారిని ఉంటే వేణుగోపాల్ గారిని వీళ్ళని ఒక జర్నలిస్ట్ అడిగారు. మీరేమో విమర్శ చేస్తున్నారు ఈ వర్గీకరణ పైన, మీ సీఎం మాత్రం రేవంత్ రెడ్డి గారు దీన్ని స్వాగతిస్తున్నారు, ఏంటి పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, మరి మీరేం చెప్తారన్న దానికి ఆయన వేణుగోపాల్ గారు అయితే ఎవరైనా సరే మా మాట హైకమాండ్ మాట వినాల్సిందే, పార్టీ నియమాలకు కట్టుబడాల్సి ఉండాల్సిందే, రేవంత్ రెడ్డి గారు కూడా అంతే అని అన్నారు. మరి ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన స్వాగతించడాన్ని వెనక్కి తీసుకొని దీన్ని విమర్శిస్తారు, మరి మీరు ఏ విధంగా చూస్తారు సరే కామెంట్స్? రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. పార్టీ అధిష్టానం అనేది పెద్దది. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఉంటుంది. రీజనల్ పార్టీస్ అయితే వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉంటాయి. రీజనల్ పార్టీల్లో ఆ అధ్యక్షులే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే అంతా పార్టీ నడుస్తుంటుంది. పార్టీ యంత్రాంగం కానీ, పార్టీ పాలసీస్ కానీ, సిద్ధాంతాలు కానీ అన్నీ మొత్తం ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఉంటుంది రీజనల్ పార్టీస్లో. ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ అంటే హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు. అట్నే బీజేపీకైనా అయినా హైకమాండ్ ఉంటుంది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు స్వ నిర్ణయాలు తీసుకునేదానికి లేదు. నేషనల్ పార్టీలో ఏ పార్టీ అయినా కానీ అధిష్టానం ఏం ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనకు అనుగుణంగానే ఉండాలా. కోర్టులో డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చునని ఇచ్చినారు. వర్గీకరణ ఎవరు చేయలేదు. అది ఇంకా వర్గీకరణ చేసుకునే దానికి మీరు రాష్ట్రాలు కావాలంటే చేసుకోండి అని చేసుకునే హక్కు రాజ్యాంగం ప్రకారం ఉందని చెప్పినారు. అంటే ఏదైనా రాష్ట్రంలో వాళ్ళు ఇష్టపడినప్పుడు ఆ బిల్లు వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకునే దానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇది నేషనల్ పార్టీ ఉంది కాబట్టి నేషనల్ పార్టీ దాని మీద ఏం వ్యూ తీసుకుంటుందో ఆ వ్యూనే ప్రివేల్ అవుతుంది. తెలంగాణలో అయినా కానీ, కర్ణాటకలో అయినా కానీ, ఎక్కడైనా కానీ దేశం మొత్తం మీద ఏడ రాష్ట్రాల్లో అధికారం ఉండినా కానీ మొత్తం ప్రతిపక్షంలో ఉన్న ఒకే లైన్ ఉంటుంది. వారు ఏ అభిప్రాయం తీసుకుంటారో తెలియదు కదా ఇంకా. ఎందుకంటే అది బిల్లు రావాలా. కేంద్రంలో అయినా కానీ రాష్ట్రాల్లో అయినా కానీ బిల్లు వచ్చినప్పుడు ఆ బిల్లు మీద పార్టీ ఏమభిప్రాయం వ్యతిరేకిస్తారా సమర్థించుతారా అనేది ఆ పార్టీ నిర్ణయం ఉంటుంది. ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడాల్సిందే. వాళ్ళకు స్వతంత్ర అభిప్రాయాలు ఉండవు. నేషనల్ పార్టీలో ఏదైనా బీజేపీలో అయినా సరే, కాంగ్రెస్లో అయినా సరే నేషనల్ పార్టీలో స్వాభిప్రాయాలు ఉండవు. ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి ఇక్కడైనా తెలంగాణలో అదే వర్తించుతుంది. సో ఇప్పుడు ఇది ఒక ఆయుధంలో మారింది అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీకి? వాళ్ళు ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా విమర్శ చేస్తున్నారు. మరోసారి ఇంకో విమర్శకైతే తావిచ్చింది. మీరేం చెప్తారు? అరే ఆయనకు తాడు బొంగరం లేకుండా ఏది బుద్ధి పుడితే వాళ్ళు మాట్లాడచ్చు. ఎందుకంటే వాళ్ళు రీజనల్ పార్టీ కాబట్టి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటుంది. ఒక నిర్ణయం అనేది అధిష్టానం మీద వస్తుంది. ఆయన సొంత అభిప్రాయం ఉండొచ్చు. ఏది సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చినప్పుడు స్థానికంగా తెలంగాణలో ఉన్న అభిప్రాయాలను బట్టి, తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితిని బట్టి ఆయన ఆహ్వానించిండొచ్చు. తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడతారు. అది దానికి బీఆర్ఎస్ నాయకులు మాకు కామెంట్ చేయడంలో అర్థం లేదు. ఏదైనా కానీ అధిష్టానం అన్నాక వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఇక్కడ తీసుకున్న పరిస్థితులను వాళ్ళకి వివరించాల్సింది ఉంటుంది. వాళ్ళని కన్విన్స్ చేయాల్సింది ఉంటుంది. లేదు అక్కడ పార్టీ నిర్ణయాలు ఏదైనా తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సింది. కొత్త విధానం ఏం కాదు. వాళ్ళది రీజనల్ పార్టీ బీఆర్ఎస్. వాళ్ళను వీళ్ళను కంపేర్ ఎట్లా చేస్తాం? చేయలేం కదా, ఎవరం చేయలేము. బీఆర్ఎస్ అనేది వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏం నిర్ణయాలు తీసుకుంటారో అదే అమలు అవుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి అట్లా కాదు కదా. హైకమాండ్ ఉంటుంది. హైకమాండ్ నిర్ణయాలు బట్టి ఉంటుంది. వాళ్ళు విమర్శించేదానికి అర్థం లేదు, పొందం లేదు దాంట్లో. మీ స్టాండ్ ఎటువైపు సార్ ఎస్సీ వర్గీకరణ? నాకు స్టాండ్ ఏముంది? నేనేం స్టాండ్ చెప్తాను దాంట్లో? నేను స్టాండ్ నాకు స్టాండ్ ఏముంది? ఏం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది నాకేముంది, నాకేం అభ్యంతరం ఉంది అంటే అది అప్పీల్ టాస్క్ అవుతుంది. అందులో క్యాంప్ రాజకీయాలు అనేవి అందరికీ తెలిసిందే.
ఆయన ముందే నిలబడుకున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారిని వాళ్ళ అభ్యర్థులందరినీ ముందే క్యాంప్ పెట్టుకుంటచ్చు. అటువంటి చోట నిలబడి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు. దీంట్లో బలాలు బలహీనతల గురించి రాజకీయాల గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు. అది స్థానికంగా పరిమితమైన ఎన్నికే. సార్ ఇటు వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం సార్. అంతకుముందు పిన్నెల్లి, ఇంకొంతమంది, మళ్ళీ ఈయన ఒక జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి కూడా అరెస్ట్ అయ్యాడు సార్. వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. 20 వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని అన్నారు. మరి 20 తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన కామెంట్ చేశారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, వరుసగా మా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు, దీన్ని ఆపకపోతే అంటే ఒక పిల్లిని కార్నర్ చేసి కొడితే అది కూడా తిరగబడుతుంది, అటువంటి పరిస్థితి మాకు వస్తుంది అని అంటున్నారు. ఏంటి సార్ ఇదేమన్నా కక్షపూర్త ధోరణిలో వెళ్తున్నారా టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, లేకుంటే దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? అది కాదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు వీటికు రాజకీయ కక్షలు అంటే ఆయన తీసిపోయి ఈవీఎం బాల్ కొట్టింది, రచ్చ చేసింది అందరికీ తెలుసు. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు నడుస్తుంది. తర్వాత వీళ్ళవి కూడా సంఘటనలు జరిగినాయి కదా. ఒకటైతే ఏదో భూములకు సంబంధించిన వ్యవహారం అనుకుంటాం. భూములకు సంబంధించిన వ్యవహారంలో ఒక కేసు. రెండో కేసు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, విచారణ చేసింటారు. అప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండింటారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా. ఉండినప్పుడు అప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండింటారు. ఇప్పుడు అధికారం మార్పిడి జరిగింది కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే కదా, తీసుకుంటారు. దాన్ని కక్షపూరితం అంటే ఎట్టయితుంది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అయితే అందరికీ బహిర్గతమే కదా. ఆఫీస్ మీద దాడి చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక కక్షపూరితం అనేది అర్థం పర్థం లేని వ్యవహారము. కేసులను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం. ఇటువంటి విషయాల్లో కొంచెం విచక్షణతో మాట్లాడాల్సింది ఉంటుంది. విచక్షణ కోల్పోయి కక్షపూరితం అని ప్రతిదానికి ఆపాదించితే ఎట్టయితుంది? రాజకీయాలు ఉండో ఇంకోటి ఉండో కక్షపూరితంగా వ్యవహరించినారు, రెడ్ బుక్కులు భూ బుక్కులు అని అంటే కనుక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి ఫర్నిచరు అవి ఇవి ధ్వంసం చేసింది పత్రికల్లో కూడా చూసినాం కదా. కేసు వాళ్ళు ఇచ్చినారు, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు ప్రభుత్వం ఉన్నది కాబట్టి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారం మార్పిడి పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందే కదా. చర్యలను కక్షపూరితం అంటే అది ఎట్లా ప్రజలు చూసే వాళ్ళకు కూడా అర్థం ఉండాలా మాట్లాడేటప్పుడు. దాంట్లో అందులో నేను కక్షపూరితం అని నేను అనుకోవడం లేదు. సంఘటన జరిగింది కాబట్టి దర్యాప్తు జరిగింటుంది, దర్యాప్తులో ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సార్ అంటే కొంతమంది వైసీపీ వాళ్ళపైన దాడులు లేకుంటే ఈ అరెస్టులు కానీ ఇవి ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటారు సార్? అంటే టీడీపీకి లాభమా లేకుంటే వైసీపీకి లాభమా? దీన్ని సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి అంటే ప్రజల్లోకి ఇది ఏ విధంగా వెళ్తుంది, వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది సార్ ఈ విధంగా దాడులు అరెస్టులు అనేవి? ఇది హాస్యాస్పదంగా ఉంటుంది అంతేగాని రాజకీయంగా ఎవరు ఆలోచన చేయరు. ఈ జరిగిన సంఘటనలు అయితే ఉంటాయి, అప్పుడు చర్యలు తీసుకోకపోవచ్చు, ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు దాడి జరిగితే కనుక కంప్లైంట్లు ఇచ్చింటారు, ఆ కంప్లైంట్ పెండింగ్లు ఉంటాయి, వాటి మీద చర్యలు తీసుకుంటే దీనివల్ల రాజకీయంగా సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారు కాబట్టి కేసు పెట్టినారు. కేసు పెట్టినాక ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేయకుండా అట్లే పెట్టింటారు. ఇప్పుడు చేస్తారు. అవి దాని మీద రాజకీయ ప్రభావాలు ఉంటాయి. స్థానికులకు అందరికీ తెలిసినట్టే కదా. తెలియంది ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉక్రెయిన్లోనా ఎక్కడన్నా జరిగితే తెలియదులేబ్బా ఇది అని అనుకుంటారు. ఇవన్నీ లోకల్గా జరిగిన సంఘటనలు, అందులో ప్రమేయాలు, ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. తెలిసినప్పుడు రాజకీయ ప్రభావం ఏముండదు దాంట్లో.